వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నవంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జీతాలు, పెన్షన్ల బిల్లులపైన తాజా సమాచారం అండి. నిన్నటి రోజున రాత్రి నుంచి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాల ప్రక్రియ వేగంగా ఉంది. నిన్న అర్ధరాత్రి వరకు బిల్లులన్నీ ఈ-కుబేర్ వ్యవస్థకు చేరాయి. వాటికి బ్యాచ్ నంబర్స్ అలాట్ చేయడం పూర్తయింది. ఈ ప్రక్రియ ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు జమ చేయడం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితి, ముఖ్యాంశాలు. జీతాలు జమ అయ్యే ప్రక్రియ. ఈరోజు ఉదయం 50% పైగానే జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యాయి. బ్యాచ్ నంబర్లు పొందిన వారికి ఇప్పుడే సంఖ్యారూపంగా అంటే వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయి. పెన్షన్ల జమ ప్రక్రియ. ఇప్పటి వరకు 30% నుంచి 40% వరకు పెన్షన్లు ఖాతాలోకి జమ అయ్యాయి. మిగిలిన పెన్షన్లు కూడా సాయంత్రం లోపు లేదా రేపటి లోపల రేపు ఉదయం సమయానికి పూర్తి స్థాయిలో చెల్లించే అవకాశం కూడా ఉంది. సో, మిగిలిన బిల్లుల పరిస్థితి ఏంటంటే, ఇంకా కొన్ని బిల్లులు ఈ కుబేర్ వ్యవస్థలో కొనసాగుతున్నాయండి. ఇవి సాయంత్రం వరకు బ్యాచ్ నంబర్స్ అలర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరియు ఈరోజు రాత్రి లేదంటే రేపు ఉదయానికల్లా జమ అవుతాయని అంచనా. జమ ప్రక్రియ వేగం. ముఖ్య వివరాలు. ఈరోజు సాయంత్రం నాటికి జీతాలు సుమారుగా 60% వరకు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. పెన్షన్లు ఒక 40% వరకు ఖాతాల్లో చేరే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం వరకు జీతాలు 100% పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల కోసం ప్రస్తుత అనుమానాలకు సమాధానం. బ్యాచ్ నంబర్ వివరాలు ఎలా తెలుసుకోవాలి? మీ ట్రెజరీ లేదా సంబంధిత విభాగం ద్వారా బ్యాచ్ నంబర్ల సమాచారాన్ని పొందవచ్చు. బ్యాచ్ నంబర్స్ ఒకసారి అలాట్ అయిన తర్వాత చెల్లింపులు త్వరగా ఖాతాలోకి చేరుతాయి. జమ ప్రక్రియలో క్రమం. బ్యాచ్ నంబర్లను అలాట్ చేసిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో బిల్లుల ప్రక్రియ అనేది పూర్తవుతుంది. బ్యాంకుల చెల్లింపు వ్యవస్థల ప్రకారంగా ఒక క్రమంలో అనుసరించబడుతుందన్నమాట. బ్యాచ్ నంబర్స్ అనేవి ర్యాండమ్‌గా అండి అలాట్ అవుతాయి. ఎవరైనా సరే ఇంకా జమ కానట్లయితే, సమస్య ఉన్నట్లయితే సంబంధిత కార్యాలయం లేదా బ్యాంక్ శాఖ దగ్గరికి కూడా వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చండి. సో, మీకు పేమెంట్ సక్సెస్ వచ్చి కూడా మీ బ్యాంక్‌లో జమ కాలేదంటే బ్యాంక్‌కెళ్ళి డైరెక్ట్‌గా మీరైతే ఈ రిఫరెన్స్ నంబర్‌ని చూపించొచ్చు. ఇక ఈరోజు ఈ నెలలో జీతాలు మరియు పెన్షన్ల ప్రక్రియ అనేది సాంకేతిక ప్రామాణికతతో వేగంగా జరుగుతుంది. మిగిలిన చెల్లింపులు రేపటి లోపల పూర్తవుతాయని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లు సమయానికి బిల్లులు పూర్తవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగాలని అందరూ ఆశిస్తున్నారు. మరిన్ని డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే సంబంధిత కార్యాలయానికి సంప్రదించవచ్చు. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.